హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బోసు పారిజాతం మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న కార్తీక్ నిజంగానే బోసు పారిజాతం దగ్గరికి వచ్చాడా? అసలు వీళ్ళిద్దరి మాటలు కార్తీక్ ఎలా విన్నాడో, ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. జ్యోత్స్నాని పెళ్లి చేసుకోకపోతే నా కూతురు దగ్గర తల్లిగా కూడా నేను ఓడిపోతాను అని అంటూ దీప అయితే కార్తీక్తో చెప్తూ ఉంటుంది. మీరు తల్లిగా నన్ను బతికించాలంటే మీరు జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది. దీప అయితే శౌర్యకి నేనే తండ్రిని అన్న మాటకి, మీరు జ్యోత్స్నాని పెళ్లి చేసుకోను అన్న మాటకి చాలా దగ్గరగా ఉంటుంది. తరువాత నేను శౌర్య ముందు తలెత్తుకొని కూడా ఉండలేను అని దీప అనడంతో అప్పుడే తనకి ఇష్టం లేకపోయినా, దీప నీ కోసం నువ్వు తల్లిగా ఓడిపోతావని నీ బాధని చెప్తున్నావు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా జ్యోత్స్నాతో నేను నిశ్చితార్థం చేసుకొని తనని పెళ్లి చేసుకుంటాను అని కార్తీక్ అయితే దీపకి చెప్తాడు. కానీ మనసులో లేని ఆ ఇష్టం ఎప్పటికీ కూడా ఇష్టం అవ్వదు. తన మీద నాకు ప్రేమ కలగదు. కేవలం నీ గురించి నేను జ్యోత్స్నాని పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ జ్యోత్స్న ఇద్దరు కూడా షాపింగ్ కూడా వెళ్ళిపోతారు. అప్పుడే కార్తీక్ తనతో షాపింగ్కి రావడం చూసిన జ్యోత్స్న అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఆనందపడుతూ నువ్వు నాతో ఇలా బయటికి రావడం నాకు చాలా నచ్చింది అని అంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. తర్వాత పారిజాతం జ్యోత్స్న వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చొని మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం, అలాగే ఇదే జ్యోత్స్నకి కార్తీక్కి జరిగి మన ఇంట్లో ఆఖరి శుభకార్యం పెళ్ళి కూడా అవుతుంది. ఇంకా ఎవ్వరూ లేరు కదా పిల్లలు, వీళ్ళిద్దరి నిశ్చితార్థానికి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి నా కొడుకు బోసును కూడా పిలుద్దామండి అని అంటూ పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న వాళ్ళ తాతయ్యనైతే. అప్పుడే ఇక పారిజాతం వంక కోపంగా చూస్తాడు. జ్యోత్స్న తాతయ్య బోసును పిలవడమా, అది జరగని పని, అసలు నా లెక్కలో నుంచి వాడిని ఎప్పుడో తీసేశాను అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర అయితే అలా అనకండి మావయ్య, ఎంత కాదనుకున్నా బోస్ కూడా మీ కొడుకు లాంటి వాడే కదా, కాబట్టి వాళ్ళని కూడా పిలిపిద్దాము అని అంటూ ఉంటే పాప చనిపోయిన తర్వాత, జ్యోత్స్నతో పుట్టిన పాప చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టలేదో వాళ్ళకి ఆ బాధే ఉండిపోతుంది, కాబట్టి వాళ్ళని పిలిపిద్దాం మావయ్య అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. నువ్వు మంచితనంతో వాళ్ళని పిలిపిద్దాం అంటున్నావమ్మా, కానీ వాళ్ళు కుళ్ళు కుషిద్దాలతో నిండిన మనసులు వాళ్ళయి అని అంటూ ఉంటాడు జ్యోత్స్న తాతయ్య అయితే. అప్పుడే పారిజాతం అలాంటిదేమీ ఉండదు, వాణ్ణి చూసి చాలా సంవత్సరాలైంది, ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి అని పారిజాతం బతిమలాడుతూ ఉంటుంది. ఒప్పుకుంటాడు అప్పుడే జ్యోత్స్న తాతయ్య అయితే. తరువాత పారిజాతం ఇక బోసుకైతే ఫోన్ చేస్తుంది. జ్యోత్స్న అని కార్తీక్ది నిశ్చితార్థం, మీరిద్దరూ కూడా రావాలి అని బోస్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే బోస్ అయితే జ్యోత్స్నకి నిశ్చితార్థమా, తప్పకుండా వస్తాము అని బోస్ అయితే అంటూ ఉంటాడు. ఇదేంటి జ్యోత్స్నకి నిశ్చితార్థం అంటే తన కూతురి నిశ్చితార్థం అని తెలిసినట్టుగా అలా రియాక్ట్ అవుతున్నాడేంటి బోసు? ఒకవేళ తనకి పిల్లలు లేరు అనుకొని ఇలా జ్యోత్స్ననే తన కూతురని అనుకుంటున్నాడేమో. బోసు, జ్యోత్స్ననే నీ కన్న కూతుర్రా, దాని భవిష్యత్తు కోసం నీకు జ్యోత్స్నని దూరం చేశాను అని పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత బోసు తన భార్య ఇద్దరూ కూడా ఇక ఇంటికైతే వస్తూ ఉంటారు. అప్పుడు ఇక పెంట్ హౌస్లో శౌర్య అయితే కనపడుతూ ఉంటుంది బోస్కి. పాప ఎంతో బాగుంది కదండి అని అంటూ ఉంటుంది. బోసు భార్య అయితే అవును పద పాప దగ్గరికి వెళ్దాం అని శౌర్య దగ్గరికి వెళ్తారు. నువ్వు ఎవరమ్మా ఇక్కడ ఉంటున్నారు అని అంటూ ఉంటే, ఇది మా ఇల్లు, ఇక్కడికి వచ్చి నన్ను మీరెవరని అడుగుతారేంటి అని శౌర్య చెప్తూ ఉంటుంది. ఇంతకీ మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటే, మా అమ్మ ఇప్పుడే బయటికి వెళ్ళింది అని అంటూ ఉంటారు. అప్పుడే శౌర్య అయితే నేను పారిజాతం ఉంది కదా ఆమెకి కొడుకుని అని అనగానే అప్పుడే చాలా ఆనందపడుతుంది శౌర్య అయితే. అవునా, మీరు కూడా మా చుట్టాలేనా, లోపలికి రండి అని అంటూ శౌర్య లోపలికి తీసుకువెళ్తుంది.
లోపలికి వెళ్ళంగానే ఎదురుగా ఉన్న దీప తండ్రి ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బోసు. అయితే అతను ఫోటో ఇక్కడుందేంటి అని అడుగుతూ ఉంటే, అతను ఎవరో కాదు మా తాతయ్య, అంటే మా అమ్మ వాళ్ళ నాన్న అనమాట అని శౌర్య చెప్తూ ఉంటుంది. ఇంతలో దీప అయితే అక్కడికి వస్తుంది. ఇక దీపని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బోసు. అయితే నువ్వు అని అంటూ ఉంటే, నా పేరు దీప అండి, మీరెవరు అని అడుగుతూ ఉంటుంది. ఫోటోలో ఉన్న వ్యక్తి కూతురువా నువ్వు అని అంటూ ఉంటే, అవునండి నేను ఆయన కూతుర్నే, ఆయన చనిపోయారు అని అంటూ ఉంటుంది దీప. మేము పారిజాతం వల్ల అబ్బాయి కోడలము జోష్న నిశ్చితార్థానికి వచ్చాము అని అంటూ ఉంటుంది బోసు భార్య. అయితే అవునా, రెండు తీసుకువెళ్తాను అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా తీసుకువెళ్తూ ఉంటుంది. దీప అయితే ఇదేంటి, దేవుడు ఎంత విచిత్రంగా బంధాల్ని కలుపుతున్నాడో, సుమిత్ర అసలు కూతుర్ని తిరిగి సుమిత్ర దగ్గరికి పని మనిషిలాగా తీసుకువచ్చాడా అని అంటూ బోసు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పారిజాతం తన కొడుకుని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం బోసుని పక్కకి తీసుకువెళ్ళి, ఏంట్రా ఈ కన్న తల్లి ఉన్న సంగతే మర్చిపోయావా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో, ఎందుకు నాతో కూడా మాట్లాడడం మానేశావో, నేనేం చేశానురా, ఎప్పుడు నీ క్షేమాన్నే కోరుకున్నాను కదా అని అంటూ ఉంటాడో. నువ్వు నా క్షేమాన్నే కోరుకున్నావో, అందుకే ఇలాగన్నా వచ్చాను. నువ్వు నా కూతురికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చావు, అందుకని నిశ్చితార్థానికి వచ్చాను అని అంటూ ఉంటాడు బోసు. అయితే అప్పుడు ఇక కార్తిక్ అయితే బోసు పారిజాతం మాట్లాడుకునే మాటలను వినేస్తూ ఉంటాడు. అప్పుడే బోసు మాటలు విని పారిజాతం షాక్ అయిపోతూ, నీ కూతురేంటి అని అంటూ ఉంటుంది. నాకు తెలుసమ్మా, నాకు పుట్టిన కూతుర్ని అత్తయ్య ఒడిలో పడుకోబెట్టి అత్తయ్యకు పుట్టిన కూతుర్ని చంపేమని ఆ రోజు కొండల చేతికి ఇచ్చావు. మొత్తం నేను తెలుసుకున్నాను. ఆ రోజు కొండలు ఆ పాపని చంపలేదు, తను యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు, కానీ ఆ పాపని చంపలేక అక్కడే వదిలేశాడు. ఆ పాపని ఒక అతను పెంచుకున్నాడు. అసలు ఆ పాప ఇప్పుడు ఎవరో తెలుసా, ఇక్కడ పెంట్ హౌస్లో ఉంటుంది. దీపే సుమిత్ర వదిన కూతురు, ఈ ఇంటికి వారసురాలు అని అంటూ బోసు అయితే గుండె పగిలే నిజాన్ని చెప్తాడు పారిజాతానికి. తర్వాత ఈ నిజం తెలుసుకున్న కార్తిక్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. పారిజాతం ఇంత కుట్ర చేసిందా, జోష్న తన కొడుకు కూతురా, సుమిత్ర అత్తయ్య కూతురు దీపన అంటూ గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటాడు కార్తిక్. అయితే అప్పుడే పారిజాతం అయితే, ఏంట్రా నువ్వు చెప్పేది అని అనగానే, నేను చెప్పేది అక్షర సత్యం, నా కూతురు మీద ఒట్టు, సుమిత్ర వదిన కూతురు ఎవరో కాదో జోష్న దీపానే అని అంటూ ఉంటాడు బోసు. అయితే ఆ మాట విని పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.